మా నాన్ వేసిన సీతాదేవిని ఇంకా ద్రౌపది దేవిని అయితే తిట్టాడు. సో మ్యాటర్ ఏంటంటే మొన్న శివాజీ గారు లేడీస్ డ్రెస్సుల గురించి మాట్లాడినందుకు శివాజీ గారిని తిట్టాడు. సో అంతటి వరకు ఓకే. మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి. అది కాక గరికపాటి గారిని కూడా తిట్టాడు. శుభ్రమైన టీ షర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. కానీ మధ్యలో దేవుణ్ణి అయితే లాగాము. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. రేపు మగ సీతాదేవికి ద్రౌపది దేవికి రేపైందన్నావు కదా, నువ్వు చూసావేట్రా? రావణాసుడు సీతాదేవిని పట్టుకెళ్ళినప్పుడే సీత ఒంటి మీద చెయ్యలేదు. చెయ్యేసి ఉంటే ఈ పాటికి తల ఎన్ని మొక్కలు అయ్యేదో రావణాసుడికి తెలుసు. ఒకవేళ చెయ్యేద్దాం అనే లోపే హనుమంతుడు వచ్చి ఏం చేస్తాడో మనందరికి తెలిసిందే. ద్రౌపది దేవి గురించి కొద్దిగా రాంగ్ గా మాట్లాడాడు కదా. అసలు ద్రౌపది మీద చెయ్యేస్తే కృష్ణుడు ఊరుకుంటాడమ్మా? ద్రౌపదికి ఆపద వచ్చినప్పుడే కృష్ణుడు ఆదుకున్నాడు. అలాంటిది ఏదైనా చేస్తే అసలు ఊరుకుంటాడా? ఇది మాక్సిమం హిందువు కాదు, క్రిస్టియనే. ఎందుకంటే హిందువు అయితే సీత ఎలాంటిదో ద్రౌపది ఎలాంటిదో తెలుసు. ఇది క్రిస్టియన్ కాబట్టి హిందువుల గురించి తెలియకుండా ఏదో వాగిసాడు. పేరుకే పెద్ద యూట్యూబర్, పైగా 2 మిలియన్ పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. నాన్ వెజ్ అలా మాట్లాడినందుకు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మావా.